శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 20 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి సాయంకాలం 6:56 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:45 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళితే పనులు విజయవంతమవుతాయి, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. ఉదయం 11:45 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. శుద్ధి యోగం, అమృత యోగం రెండూ కూడా కార్యసిద్ధిని కలిగింపజేసే యోగాలే. కాబట్టి 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు మీకేదైనా ముఖ్యమైన పని ఉంటే ఆ పని మీద బయటికి వెళ్ళండి. 100% ఆ పనిలో సక్సెస్ వస్తుంది, ధనలాభం చేకూరుతుంది. ఇంపార్టెంట్ జర్నీస్ ఉంటే ఈరోజు చేయండి. విశేషమైనటువంటి లాభాలు ప్రయాణాల్లో చేకూరుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయ రంగంలో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. పిత్రార్జిత ఆస్తులు, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి బలం ఉంది. తండ్రి వైపు బంధువులతో ఏమైనా గొడవలు ఉంటే అవి సెటిల్ చేసుకోవడానికి కూడా బలం ఉంది. అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు బలం ఉంది. సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వీటన్నిటికీ బలం ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మాత్రం కొత్త అవకాశాలు రావడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం శుక్రుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:45 వరకు ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు ప్రారంభించడానికి బలం ఉంది. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయడానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే అప్పులు తీర్చడానికి కూడా పూర్వాషాఢ మంచిది. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ మంచిది. అంటే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని ఎదుటి వాళ్ళ మీద విజయం సాధిస్తూ ఉంటాం. అలాంటి కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ మంచిది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం మోసమైనా చేసి విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం మోసమైనా చేసి విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 11:45 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులకి, కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి, పై చదువులకు వెళ్ళటానికి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పరంగా ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి లభిస్తాయి. అయితే సామాన్య ధనలాభం కలిగే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన ధనలాభం ఉండదు, ధన నష్టం ఉండదు. సామాన్యంగా ధనలాభం పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. దాంపత్య సుఖం వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాటిని అధిగమించాలి, మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి.
అలాగే ధనలాభం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కొత్త ప్లాన్స్ ద్వారా అద్భుతమైన స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ధనపరంగా మాత్రం సామాన్య ధనలాభం, అంటే ధన నష్టం లేదు, బ్రహ్మాండమైన ధనలాభం లేదు, నార్మల్గా అవసరానికి సరిపోయే ధనలాభాన్ని ఏ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళైనా ఈరోజు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ ఉత్సాహంగా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అందుకోవటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ధనలాభం బ్రహ్మాండంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశికి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందడానికి వృశ్చిక రాశి వాళ్ళకి బలం కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంపత్య సుఖం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. దంపతుల మధ్య అన్యోన్య వాతావరణాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఏ వ్యాపారం చేస్తున్నా విపరీతమైన శ్రమ ఉంటుంది. ఆ శ్రమను జాగ్రత్తగా అధీనంలో ఉంచుకొని వ్యాపారంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులతో వాద వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరు కూడా బంధువులతో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఆర్గ్యుమెంట్స్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ గొడవల రూపంలో మారిపోయే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళటానికి ఏ ట్రైల్ చేసినా చాలా సులభంగా ఆ ట్రైల్ అనేది సక్సెస్ ఇస్తుంది. అలాగే విదేశీ వస్తువులు కూడా ఈరోజు కొనుక్కోగలుగుతారు. విదేశీ వస్తువులు కొనాలనే అభిలాష పెరుగుతుంది. అలాంటి వస్తువులు కొనటం ద్వారా ఉల్లాసంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. అలాగే వివాహ విద్యా రంగాలలో సమస్యలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం, ఎడ్యుకేషన్లో ర్యాంకులు తెచ్చుకోవటం, ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే భానుసప్తమి. ఆదివారం సప్తమితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అంటారు. చాలా పవర్ఫుల్ డే. భానుసప్తమి సందర్భంగా 2 మంత్రాలు చదువుకొని వెళ్ళండి. ఆ మంత్రాలు ఏంటంటే ఓం భానవే నమః, ఓం పూష్ణే నమః. ఇవి మంత్రాలు. ఓం భానవే నమః, ఓం పూష్ణే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో పాలిటికల్ సంబంధించిన పనులు చేసుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర మంచిది. ప్లీడర్లను కలుసుకోవడానికి, వైద్యులను కలుసుకోవడానికి, వాళ్ళ సలహాలు తీసుకోవడానికి రవిహోర మంచిది. అలాగే రవిహోర ఉన్న సమయంలో సన్మానాలు చేయించుకోవటానికి కూడా చాలా మంచిది. రవిహోర ఉన్నప్పుడు అడ్వెంచరస్ పనులు చేసుకోవచ్చు. సాహసోపేతమైన పనులు చేసుకోవటానికి కూడా రవిహోర మంచిది. అలాగే చట్ట సంబంధమైన పనులు చేసుకోవటానికి రవిహోర మంచిది. అంతేకాకుండా రవిహోర ఉన్న సమయంలో మీ బాస్ని కలుసుకొని బాస్తో ముఖ్యమైన డిస్కషన్స్ చేయొచ్చు. అలా రవిహోరలో బాస్తో ముఖ్యమైన డిస్కషన్స్ చేస్తే అవి బ్రహ్మాండంగా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.